హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. మనకి ఇప్పుడు దాకా వచ్చిన వీడియోస్కి చాలా మట్టుకు వచ్చి డిఎమ్స్ అండ్ కామెంట్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మంది ఏమడుగుతున్నారంటే పలానా ఏజ్ మాది, మీ ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్టుగైతే మీ ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులకి స్టేట్ ఆడుతాం అని అడుగుతున్నారు. మనం ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కానీ రెండో క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను, లాస్ట్ వచ్చామండి. ఓకేనా? మనం క్రికెటర్స్ ఇన్ని రోజులకు అవుతాం అన్ని రోజులకు అవుతాం అనేసి ఏం ఉండదు. అసలు అవుతాం అవ్వడం కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకంటే జస్ట్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మన చేతిలో ఉంటుంది. అది మనం అంటే మన పెద్ద ప్లేయర్ అవ్వాలి, ఏదో సంథింగ్ ఏదోటి ప్లేయర్ అవ్వాలి అంటే ఆ టీంలో రిక్వైర్మెంట్ ఉండాలి, అసోసియేషన్కి రిక్వైర్మెంట్ ఉండాలి, మనకి ఫుల్ స్కిల్ ఉండాలి. స్కిల్ ఉన్న ఆ టైంకి మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఇన్ని పాయింట్స్ కలిసి వచ్చినప్పుడు మాత్రం ఒక ప్లేయర్గా ఎదగలడు. ఐ మీన్ మీరు అట్లీస్ట్ స్టేట్ ప్లేయర్ అంటున్నారు, నేను యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్లేయర్ కూడా నేను చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ ప్లేయర్ అవ్వాలన్నా సరే ఇవన్నీ కలిసి వస్తేనే మాత్రం అవ్వగలం. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం ప్రాక్టీస్ చేసినా సరే ఆ స్కిల్ మనకి యాజ్ కోచ్గా ఉండడానికి యూజ్ అవుద్ది, కానీ ప్లేయర్ అవడానికి అవ్వలేము అనమాట. ఎందుకంటే ఛాన్స్ అక్కడ లేనప్పుడు మన ఎంత టాలెంట్ ఉన్నా యూజ్ అవ్వదు కదా. సో ఇది అంతే అనమాట. సో ప్లీజ్ మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ఫాలో చేయండి.